ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. సప్త సోపాన సందేశాలు అనే శీర్షికకు మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను. నేటి సప్త సోపాన సందేశము దేవుని వింత ప్రచారకులు. సాధారణంగా దేవుడు ఎవరిని ఉపయోగించుకుంటాడని మనం అనుకుంటాము? ప్రవక్తలను, అపోస్తులను లేదా సువార్తికులను. కానీ వీరెవరూ అందుబాటులో లేనప్పుడు దేవుడు సృష్టిలోని ప్రతి జీవిని తన పని కొరకై వినియోగించుకోగలడు. ఈ వీడియోలో మనం దేవుని వింత ప్రచారకులలో 7 గురించి ధ్యానం చేద్దాం. మొదటిది నోవాహు పావురం. ఆదికాండము 7-8 అధ్యాయాలలో దేవుడు జలప్రలయము చేత ప్రపంచాన్ని నాశనం చేసినప్పుడు కేవలము ఒక కుటుంబము మాత్రమే ఓడలో భద్రపరచబడింది. సుమారు సంవత్సరం తరువాత ఆ ఓడ అరారాతు కొండలపై నిలిచినప్పుడు ఆ ఓడలో నుండి చూస్తే భూమి మీద నీళ్లు తగ్గిపోయినవో లేదో నోవాహుకు తెలియదు. అలాంటి పరిస్థితుల్లో ఒక కాకిని ఓడలో నుండి బయటకు వదిలాడు. ఆ కాకి మరలా తిరిగి రాలేదు. ఆ తరువాత కొద్ది రోజులకు అతడు ఒక నల్ల పావురమును వెలుపలకు పోవిడిచాడు. ఆ నల్ల పావురము వెంటనే తిరిగి ఓడలోనికి వచ్చింది. తరువాత మరి 7 రోజులకు నోవాహు మరలా ఆ నల్ల పావురమును వెలుపలకు విడిచినప్పుడు ఆ సాయంకాలమున ఆ నల్ల పావురము త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకును నోట కరుచుకొని నోవాహు దగ్గరికి వచ్చినది. ఆదికాండము 8వ అధ్యాయము 11వ వచనం. దానిని చూడగానే నోవాహునకు నిరీక్షణ కలిగినది. రెండవదిగా బిలాము గాడిద. ఆశీర్వదించబడిన ఇశ్రాయేలీలను శపించటానికై మోయాబు రాజైన బాలాకు బిలామును ఇశ్రాయేలులు నివసించు మైదానము దగ్గరికి రమ్మని పిలుస్తాడు. బహుమానాన్ని ఆశించి బిలాము ఇశ్రాయేలీలను శపించటానికై వెళ్తుండగా అతన్ని మోసే గాడిద 3 సార్లు ముందుకు వెళ్లకుండా అతనిని అడ్డుకున్నది. ఆ గాడిద అలా అడ్డుకోకపోతే ఆ రోజు బిలాము దేవుని దూత చేతిలో ఉన్న ఖడ్గము చేత చంపబడేవాడే. 3వసారి గాడిద ముందుకు వెళ్లకుండా వెనక్కు తిరిగినప్పుడు బిలాము దానిని కొట్టగా దేవుడు గాడిదనకు వాక్కునిచ్చి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించాడు. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అంతలో బిలాము కన్నులు తెరవబడ్డాయి. దూసిన ఖడ్గము చేత పట్టుకొని ఉన్న దేవదూతను చూశాడు. సంఖ్యాకాండము 22వ అధ్యాయము 31వ వచనం. ఇక్కడ దేవుడు గాడిదకు మాటనిచ్చి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డుకోవటమే కాదు, ప్రవక్త ప్రాణాలను దక్కించుకోవటానికి గాడిదను వాడుకున్నాడు. 3వదిగా ఏలియా కాకులు. ప్రియులారా, అహాబు ఇశ్రాయేలీలను ఏలుచున్న రోజుల్లో ఇశ్రాయేలు దేశంలో ఎక్కడ వర్షాలు లేవు. విగ్రహారాధన అధికమైపోయినది. దేవుని ప్రవక్తలను చంపేస్తున్నారు. బయలుదేవత ఆరాధన అధికమైపోయినది. ఆ పరిస్థితుల్లో దేవుడు ఏలియాను కెరీతు వాగు దగ్గరికి వెళ్లి దాగుకొనమన్నాడు. ఏలియా అక్కడికి వెళ్లి దాగుకొనగా అతనికి రొట్టె మాంసము వచ్చినది. ఎవరు తెచ్చారనుకుంటున్నారు? మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 6వ వచనములో కాకులు ఉదయము సాయంకాలం రొట్టె మాంసము ఏలియాకు తీసుకొచ్చాయి. సహజంగా ఎత్తుకుపోయే కాకులు, కానీ ఆ పక్షిని దేవుడు తన సేవకుని పోషణకై వాడుకున్నాడు. 4వదిగా ధనవంతుని కుక్కలు. లూకాసు వార్త 16వ అధ్యాయము 21వ వచనంలో ధనవంతుని దగ్గర కుక్కలున్నాయి. అతని ఇంటి వాకిట లాజరు అను ఒక దరిద్రుడు తిండి మరియు ఆరోగ్యము లేని వానిగా ఉన్నప్పుడు ఆ ధనవంతుడు అతనికి ఒక్క పూట కూడా భోజనము పెట్టలేదు. అయితే ఆ ధనవంతుని కుక్కలు లాజరుకు సపర్యలు చేశాయి. లూకాసు వార్త 16వ అధ్యాయం 21వ వచనంలో ఆ ధనవంతుని కుక్కలు లాజరు యొక్క కురుపులను నాకినట్లుగా బైబిల్ తెలియచేస్తోంది. డాక్టర్లు, నర్సులు అతని గాయాలను కడిగి కట్టుకట్టలేదు గాని దేవుడు కుక్కలను పంపి తన బిడ్డకు ఉపశమనము కలుగు చేశాడు. 5వదిగా పేతురుకు కోడి మేల్కొలుపునిచ్చింది. లూకాసు వార్త 22వ అధ్యాయము 60 నుండి 62 వచనాలను మనం చూసినప్పుడు పేతురు యేసెవరో నాకు తెలియదు అని 3 సార్లు బొంకాడు. 3వసారి బొంకగానే కోడి కూసెను. ఆ కోడి కూసిన వెంటనే ఆ కోడి కోత శబ్దము పేతురును కుదిపేసింది. ఎందుకంటే ఆ రోజే ప్రభు పేతురుని హెచ్చరించాడు, నేడు కోడి కూయక మునుపు నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెబుతావు అని. వెంటనే అతడు వెలుపలకు వెళ్లి పశ్చాత్తాపపడ్డాడు. దేవుడు మన పశ్చాత్తాపానికి కూడా ఒక శబ్దాన్ని వాడుకోగలడు. సెయింట్ అగస్టిన్ మార్పు చెందటానికి ఒక సండే స్కూల్ పిల్లల యొక్క పాట కారణమైనట్టు చరిత్ర చెబుతోంది. 6వదిగా హేరోదుకు పురుగులు గర్వానికి ముగింపు పలికాయి.
అపోస్తలుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో హేరోదు గంభీరమైన ఉపన్యాసం చేశాడు. అతని ఉపన్యాసం విన్న శ్రోతలు అతని స్వరాన్ని దైవిక స్వరముగా పోల్చి పొగుడుతుంటే అతడు ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. వెంటనే దేవదూత అతనిని ముత్తినప్పుడు పురుగులు పడి చనిపోయాడు. మనము పొందుతున్నప్పుడు దేవుడు ప్రేమ గలవాడు గాని గర్వాన్ని సహించలేడు. అందుకే సొలొమోను సామెతలు 16:18 నాశనమునకు ముందు గర్వముండును అంటాడు. 7వదిగా యోనాకు 2వ అవకాశాన్ని ఇచ్చిన తిమింగలం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనంలో యోనా తన జీవితం మీద విరక్తి చెంది తనను సముద్రంలో పడవేయమని ఆ ఓడలో ఉన్న వారికి చెప్పినప్పుడు వారు అతన్ని సముద్రంలో పడవేశారు. అతడు ఎందుకు సముద్రంలో పడవేయమన్నాడంటే చచ్చిపోదామని. అలాంటి నిరాశలో ఉన్న యోనాను ఒక చేప మింగిందే గాని అతడు ఆ చేపకు అరిగిపోలేదు. 3 రోజులు ప్రయాణం చేసి ఆ చేప నినేవే గట్టు మీద, అనగా యోనా ఏ పట్టణానికి వెళ్లి సువార్త ప్రకటించాలో ఆ పట్టణపు ఒడ్డున కక్కి వేసింది. అనగా యోనాకు చేప 2వ అవకాశాన్ని ఇచ్చింది. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, దేవుడు సృష్టిలోని ప్రతి జీవి ద్వారా తన కార్యాన్ని జరిగించుకుంటాడు. పావురము నిరీక్షణ కలిగించినది, గాడిద హెచ్చరించినది, కాకులు పోషించాయి, కుక్కలు దయ చూపించాయి, కోడి పశ్చాత్తాపాన్ని కలిగించింది, పురుగులు దేవుని తీర్పును తీర్చాయి, చేప 2వ అవకాశాన్ని ఇచ్చింది. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ఆయన నీ జీవితంలో కూడా అద్భుతం చేయగలడు. ఈ మాటల ద్వారా ఆదరించబడి బలపరచబడుము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. మానవులు అందుబాటులో లేనప్పుడు నీవు జంతువులను వాడుకొని నీ సంకల్పాన్ని నెరవేర్చావు. ఈ మాటలు వింటున్న మా వీక్షకుల జీవితాల్లో కూడా అట్టి అద్భుతాలను జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.